నాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? బాగున్నారా? మీరు కుటుంబాలు పిల్లలంతా క్షేమంగా ఉన్నారండి? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా కాచి కాపాడి మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ దినమును బహుమానంగా కానుకగా మనకి ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 26వ వచనం. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంత మంచి వాగ్దానం అండి. యేసు ప్రభు చూడండి, దేవుడు తన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు. తన శిష్యులు చూడండి, ధనవంతుడు పరలోకములో రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు దేవుడు. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. శిష్యులు ఈ మాట విని మిక్కులు ఆశ్చర్యపడే, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసిన? యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో చూడండి, భౌతికంగా కొన్ని విషయాల్లో మనము గెలవలేము, జయించలేక ఎన్ని విషయాల్లో మనం బాధపడుతూ ఉంటాం. కొంతమందికి చూడండి, ఉద్యోగము చదువులు చదివి ఎంత వెతికినా కానీ ఉద్యోగము దొరుకుట వాళ్ళకి అది అసాధ్యంగా ఉంది. ఉద్యోగం సంపాదించడం అసాధ్యంగా ఉంది. కుటుంబంలో కష్టాలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఎంతో మరి చూడండి దుఃఖానికి గురైపోయించారు. ఈరోజు పిల్లలకి వివాహం చేయలేక అది నీకు అసాధ్యంగా ఉండి కొంతమంది కుటుంబాల్లో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి అప్పులు ఎక్కువైపోయి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ అప్పులు ఎక్కువైపోయి కుటుంబ బాడుగులు కట్టుకోలేక శ్రమల్లో బాధలో ఉంటారు. ఇవి భౌతికమైనటువంటి ఈ యొక్క లోపాలు అన్నమాట. ఇవన్నీ కూడా భౌతికంగా మనము దీవించబడలేదని బాధపడుతూ ఉంటాం. యేసు ప్రభు చూడండి ధనవంతుల గురించి చెప్తున్నాడు. ధనవంతుల గురించి ఈ మాటలన్నీ కూడా చెబుతున్నాడు అనమాట. ఆయన శిష్యులతో చక్కగా చెబుతున్నాడు. ధనవంతుడు పరలోకంలో చేరలేడు. ఎందుకంటే ధనం సంపాదించే వాళ్ళ హృదయం అంతా కూడా ధనం పైన ఉంటుంది. ధనం సంపాదించాలి, ఇల్లు కట్టాలని అనేది వాళ్ళ హృదయం అంతా అక్కడ ఉంటుంది. కానీ వాళ్ళ హృదయము దేవుని పట్ల ఉండదు. నేను పరలోకం చేరుకోవాలి, నా పరలోక ఆశీర్వాదం కావాలి, నేను పరలోకంలో ధనం కూర్చుకోవాలని వాళ్ళకు ఉండదు. వాళ్ళ హృదయము ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుందని చెప్తుంది దేవుని లేఖనాలు. ప్రభు ఆ మాట అంటున్నాడు కదా. ఈరోజు వివాహం కాలేదని, వివాహం చేయలేక నీ బిడ్డలకి అది అసాధ్యం ఉందని బాధపడుతున్నావా? ఈరోజు మనుష్యులకు అసాధ్యమైంది, దేవునికి సమస్తము సాధ్యములు. ఈరోజు చూడండి, వివాహం కాకుండా అప్పులు తీర్చుకోలేక, సమస్యలు తీర్చుకోలేక ఎంతో గురైపోతున్నావు. శ్రమలకు మరి ఎక్కువైపోయి బాధపడుతున్నావేమో. ప్రభువు ప్రార్థన చేయి. ఈరోజు ప్రభువా, మనుషులకు అసాధ్యమైంది దేవునికి సమస్తం సాధ్యమని ఈరోజు మీ లేఖన చెలవస్తున్నాయి కదా ప్రభువా అని వాగ్దానం విని ఆమేనని చెప్పి నువ్వు దేవుని ప్రభుని అడుగు. మీకు సమస్తము సాధ్యం ప్రభువా, ఈ కార్యం మా జీవితంలో అసాధ్యంగా ఉంది ప్రభువా, మీ చిత్తమైతే దీన్ని తొలగించు అని అడుగు. ఈరోజు వివాహం చేయటానికి బిడ్డలకి అసాధ్యంగా ఉందేమో, వివాహం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాయేమో. దేవుడు చెప్తున్నాడు, ఇది దేవునికి సమస్తము సాధ్యమే, కుమారుడా భయపడకు. ఈరోజు అప్పులు తీర్చుకోలేక బాధపడుతున్నావేమో, నీకు అసాధ్యం ఉంది, అప్పులు తీర్చుకోలేక బాధపడుతున్నావు. ఇది దేవునికి సాధ్యం ప్రభువా, ఈ అప్పులో నుంచి బాధలో నుంచి విడిపించు ప్రభువా అని అడుగు. అది దేవునికి సమస్తం సాధ్యం అంటున్నాడు దేవుడు. ఎస్, నాకు సమస్తం సాధ్యమే బ్రహ్మా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. మనుషులకు అసాధ్యమైంది, డాక్టర్లకు అసాధ్యమైంది. డాక్టర్ అంటాడు, నీ కుమారుడు పుట్టడు, నీ గర్భంలో ప్రాబ్లం ఉంది, నీ గర్భం లేదు, నీకు బిడ్డలు పుట్టరు అని చెప్తాడు. మనుషులకి, డాక్టర్లకి, అధికారులకి అసాధ్యమైన కార్యాలు దేవునికి సమస్తము సాధ్యమే. గర్భఫలం లేకుండానే గర్భఫలము ఆ గర్భసంచి లోపల తయారు చేసి దేవుడు నీకు కుమారుని ఇవ్వగలడు. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు నువ్వు నమ్ము అంతే. ఈ వాగ్దానం విని ఆమేనను. ప్రభువా, ఇది నాకు అసాధ్యం ఉంది, ఎలాగైనా సరే నాయన ఇది నీ వల్ల సమస్తం సాధ్యమే నమ్ముచున్నంతటి విశ్వాసంతో దేవుడు అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేయగల గొప్ప దేవుడు ఆయన. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి ఆయన. ఈరోజు ప్రార్థన చేయి.
నీ శాపాలు అన్ని కూడా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు. విశ్వాసంతో మొరపెట్టి వాళ్ళ ఎడల ఈరోజు విశ్వాసంతో మొరపెట్టు. నీకు అసాధ్యంగా కనపడే ప్రతి ఒక్క సమస్య కూడా నీకు సాధ్యం చేస్తాడు దేవుడు. ఆయన సమస్తం సాధ్యం ఆయనకి. ఏది కూడా ఆయనకు అసాధ్యమైంది ఏది లేదో లోకంలో. భౌతికంగా మరి చూడండి, ఆత్మీయంగా నీకు ఏది అసాధ్యం ఉంది? ప్రార్థన చేయలేకపోతున్నావు ఆత్మీయంగా, దేవుడిని అడుగు. దేవునికి సమస్తం సాధ్యమే. పాటలు దేవుని పాడుతూ స్తుతించలేకపోతున్నావా? అసాధ్యం ఉందా? దేవునికి సమస్తం సాధ్యం. అడుగు, ప్రభువా నేను పాటలు పాడాలి, పాటలతో నిన్ను కీర్తించి ఆరాధించాలి, నిన్ను కనపరచాను అడుగు. ప్రార్థన చేయాలి, ప్రభువా ప్రార్థన చేస్తుంటే నాకు ప్రార్థన చేయడానికి రాలేదు, ఆ మాటలు నాకు రావటం లేదు మేము స్తుతించడానికి అని అడుగు. దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు గృహం కట్టుకోలేక ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నావు కానీ చేయలేకపోతున్నావా? ప్రభువా ఈరోజు నేను ఇది అసాధ్యం ఉన్న ప్రభువా, మరి ఏం చేయాలి అని అడుగు. నీకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు నువ్వు నమ్ము. ఉద్యోగం లేక బాధపడుతున్నావా? నీకు ఉద్యోగం దేవుడు ఇస్తాడు. దేవునికి సమస్తం సాధ్యమే. మంచి కంపెనీలో దేవుడు నీకు ఉద్యోగం ఏర్పరిచి ఉన్నాడు. మంచి మరి చండి యవ్వనస్తురాలైన స్త్రీతో నీకు వివాహం ఏర్పరచబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నమ్ము, ప్రభువా నీకు సమస్తం సాధ్యం. ఎన్నో దినం నుంచి ఎదురు చూస్తున్నా, ఇది అసాధ్యం ఉంది, నాకు వివాహం కావడం లేదని యవ్వనస్తుడా నువ్వు ఈరోజు దేవుని యొద్ద కోరుకో. ఖచ్చితంగా ఆమేనను అద్భుతం చూడబోతున్నావు. నీ జీవితంలో అద్భుతం చూడబోతున్నావు. ప్రభువా ఒకటి దానిపైన ఒకటి శోధన నాకు వస్తూ ఉన్నాయి ప్రభువా, ఈ శోధన జయించే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని అడుగు. అంతే. నీకు అసాధ్యం ఇది కూడా నేను జయించలేకపోతున్నాను అడుగు దేవుని. దేవునికి సమస్తం సాధ్యమే. దేవునికి అప్పచెప్పాయి, దేవునికి సమస్తం సాధ్యమే. దేవుడు అద్భుతం చేయగలడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం చూస్తున్నా నువ్వు దేవుని పట్ల విశ్వాసంతో అడుగు. అంతే. ప్రభువా ఇది నాకు అసాధ్యం ఉంది. ఏంటి నీ అసాధ్యం? ఏంటిది? వివాహం కావడం మీద అప్పులు ఎక్కువైపోయినాయా? సమస్యలు ఎక్కువైపోయినాయా? శోధనలు ఎక్కువైపోయినాయా? గొడవలు ఎక్కువైతే ఇది నాకు తొలగించు ప్రభువా నా ఎదుటి నుంచి అని అడుగు. మరి మార్కు సువార్త 14:36 చూడండి ఎంత చక్కగా 14:36 ప్రభు ఒక మాట అంటాడు. చూడండి, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే ప్రకారమే కానిమ్ము అనెను. చూడండి, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తం సాధ్యమే. ఇది నాకు అసాధ్యంగా ఉంది, ఇది ఈరోజు నా పట్ల ఇది సుసాధ్యం చేయ ప్రభు అని అడిగినట్టే అద్భుతం జరిగిస్తాడు. గొప్ప కార్యం చేయమని అడుగు, దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రారంభం చేసుకుందాం. ప్రభువా మాటల్ని దీవించి ఆశీర్వించి కృప చూపించండి. ఆమెనున్న ప్రతి ఒక్క జీవితాల్లో గొప్ప అద్భుతం జరిగించండి. ఆమెనున్న జీవితాల్లో వాళ్ళకి అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేయండి. వాళ్ళు నమ్మడానికి ఒక విశ్వాసం కలిగించండి. గొప్ప కార్యాలు జరిగించి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. నాయన సహాయం తెచ్చేయమని, అద్భుతం జరిగించమని తండ్రి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.